అందరికీ నమస్కారం అండి. శ్రీ గాయత్రి భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్కి మీకు స్వాగతం, సుస్వాగతం. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? లక్ష్మీ కటాక్షం లేదా అదృష్టం తలుపు తట్టినట్లే అనిపించి చివరి నిమిషంలో అది వెనక్కి వెళ్ళిపోతున్నట్లు? ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మీ చేతిలో నిలవకుండా నీళ్ళలా ఖర్చయిపోతుందా? పురాణాలు చెబుతున్న ఒక సత్యం ఏమిటంటే, లక్ష్మీదేవి చంచల స్వభావం కలది. ఆమె ఎంట నిలవాలంటే పెద్ద పూజలు, ఖరీదైన యాగాలు అవసరం లేదు. కేవలం పురాణాల్లో దాగి ఉన్న 3 చిన్న నియమాలు తెలుసుకుని పాటించాలి. ఈ నియమాలు పాటించకపోతే మనకు తెలియకుండానే మన ఇంట్లో అలక్ష్మీ ప్రభావం పెరుగుతుంది. ఈ 3 రహస్య నియమాలు ఏమిటో, వాటిని నిర్లక్ష్యం చేస్తే పురాణాలు హెచ్చరించిన పరిణామాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా 3వ నియమం అన్నింటికంటే శక్తివంతమైనది. మొదటి నియమం అన్నం వెనుక దాగి ఉన్న దోషం. అన్నపూర్ణాదేవిని అవమానించకుండా ఆహార విషయంలో అత్యంత పవిత్రతను పాటించడం. పురాణాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఆహారం అనేది కేవలం తినే పదార్థం కాదు, అది కూడా లక్ష్మీ స్వరూపమే. ఆహారాన్ని వృధా చేసిన చోట లేదా అవమానించిన చోట అలక్ష్మీ ప్రభావం ప్రవేశిస్తుంది. పద్మపురాణంలో స్పష్టంగా చెప్పబడింది, అన్నాన్ని అవమానించే వారి ఇంటిని అలక్ష్మి తన నివాసంగా చేసుకుంటుంది అని. ఇప్పుడు మీరు చేయాల్సిన చిన్న నియమం ఏమిటంటే, భోజనానికి ముందు కుడి చేతి చూపుడు వేలుతో అన్నాన్ని తాకి మనస్ఫూర్తిగా అన్నపూర్ణాదేవికి నమస్కరించండి. ఎంగిలి చేసిన చేతితో డబ్బును, బంగారం వంటి లక్ష్మీ స్వరూపమైన వస్తువులను తాకవద్దు. చాలామంది లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తున్నారు, కానీ తెలియకుండానే ఆమెను వెంటనే బయటకు పంపించేస్తున్నారు. లక్ష్మీదేవి వెళ్ళిపోవడానికి గల కారణం 2వ రహస్యం సంధ్యాకాలంలో దాగి ఉంది. 2వ నియమం సంధ్యాకాలం శక్తివంతమైన క్షణం. సంధ్యా సమయంలో నిద్రపోకుండా, అపవిత్ర కార్యాలు చేయకుండా ఉండడం. సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్య ఉండే సంధ్యాకాలం ఇది అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సమయం. పురాణాల ప్రకారం ఈ సమయంలో చేసే కొన్ని పనులు ధనదేవత ఇంట్లోకి ప్రవేశించకుండా చేస్తాయి. దేవి భాగవతం చెబుతుంది, సంధ్యాకాలం దేవతలకు విశ్రాంతి సమయం అని. ఈ సమయంలో నిద్రిస్తే అరిష్ట ప్రభావం పెరుగుతుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. చేయవలసిన చిన్న నియమం: సూర్యాస్తమయానికి 15 నిమిషాల ముందే ఇంట్లో దీపం వెలిగించాలి. ఆ దీపాన్ని లక్ష్మీదేవికి స్వాగత ద్వారంగా భావించాలి. ఈ సమయంలో చీపురుతో ఊడ్చడం, గట్టిగా గొడవలు పడటం, డబ్బులు లెక్క లేకుండా మాట్లాడడం వంటివి మానుకోవాలి. మొదటి 2 నియమాలు మీ ఇల్లు, ఆచారాలను శుభ్రం చేస్తాయి, కానీ 3వ నియమం మాత్రం మీ శరీరం, మీ అదృష్టంతో నేరుగా ముడిపడి ఉంది. 3వ నియమం లక్ష్మీదేవి నివాసం. ఇంటి ప్రధాన ద్వారం మరియు మీ పాదాల నిత్య శుభ్రత. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ప్రవేశించే ముఖద్వారం ఇంటి ప్రధాన ద్వారం, మరియు మీరు నిత్యం నడిచే మీ పాదాలు కూడా ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనవి. గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది, పాదాల పవిత్రత లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అని. అశుద్ధమైన కాళ్లతో పడుకుంటే దరిద్ర ప్రభావం పెరుగుతుందని కూడా పురాణాలు హెచ్చరిస్తున్నాయి. లక్ష్మీదేవి శుభ్రత ఉన్న ఇంట్లోనే స్థిరంగా నివసిస్తుందని పురాణ బోధ. చేయవలసిన చిన్న నియమం: ఉదయం లేవగానే ప్రధాన ద్వారాన్ని ఒక చిన్న నీటి బిందువుతో అయినా శుభ్రం చేసి పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టి అలంకరించాలి. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు లేదా రాత్రి పడుకునే ముందు మీ కాళ్ళను శుభ్రంగా కడుక్కొని ఒక నియమంగా పాటించాలి. ఇది శుద్ధిని కోరుకునే లక్ష్మీదేవి ప్రసన్నమై మీ ఇంట నిలుస్తుంది. ఈ 3 నియమాలు కేవలం ఆచారాలు మాత్రమే కావు, ఇవి పురాణాలు మనకి చూపించిన సంపదను ఆకర్షించే మార్గాలు. ఈ రోజు నుంచే ఈ 3 నియమాలను పాటించండి. 41 రోజుల్లో మీ జీవితంలో వచ్చే మార్పులను మీరే గమనిస్తారు. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ 3 రహస్యాలలో మీరు ఇప్పటి వరకు విస్మరించిన నియమం ఏది? రేపటి నుంచే దాన్ని పాటించడం ప్రారంభిస్తారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో పంచుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు, పురాణ విశేషాల కోసం
శ్రీ గాయత్రి భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.